పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత బీజేపీని మోడీని ఆపగలుగుతాయి ప్రాంతీయ పార్టీలు. పైకి చెప్పినా చెప్పకపోయినా ప్రాంతీయ పక్షాల్లో ఒక అధైర్యం అనేది మళ్ళీ నిద్రలేచింది కదా. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ స్లైడ్ అనేది మొదలైంది, పతనం అనేది మొదలైపోయింది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలన్నింటిలో ఏది మహారాష్ట్రతో మొదలుపెట్టి బీహార్ వరకు వరుసగా గెలుచుకుంటూ రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పటి వరకు ఎలాంటి రూట్స్ లేని బెంగాల్లో కూడా 200కు పైగా సీట్లు గెలవడం అంటే ఆషామాషి కాదు కదా. బంగాల్ భయముక్త హువా హై. గుండె ధైర్యం చెదిరిపోతుంది. మరి మోడీని, బీజేపీ వ్యూహాన్ని ఆపటం ఎలా? ఎన్నికల కమిషన్ నిందిస్తూనో మ్యానిపులేట్ చేసేస్తా ఉంది బీజేపీ అని తిట్టిపోసో కాలక్షేపం చేస్తే సరిపోతుందా? మరి కాచుకోవటం ఎలా, ఎదుర్కోవటం ఎలా, మోడీని ఆపటం సాధ్యమయ్యే పనేనా? ఇదే కదా దేశ రాజకీయాల్లో ట్రెండ్ అవుతున్న క్వశ్చన్. మరి సమాధానం ఏంటి చూద్దాం రండి. ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రతిసారి కొత్త అస్త్రం కావాలి కదా. గత ఎన్నికల్లో ఫాలో అయిన ఫార్ములా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు పనిచేయదు కదా. రాజకీయ ఎత్తుగడ అనేది దీపావళి టపాసు లాంటిది. ఒకసారి ఒత్తి కాలిన తర్వాత అది పేలినా పేలకపోయినా పనికిరాదు. అందుకోసమే మోడీ, బీజేపీ చాలా టాక్టికల్ గా ఎత్తులు వేయడం మనం 2014 నుంచి చూస్తున్నాం. 2014లో మోడీ మీద హోప్ గెలిపించింది బీజేపీని. 2019లో అన్ఫినిష్డ్ ఎజెండా ఉంది, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి అదే మొమెంటమ్ ని కంటిన్యూ చేయగలిగింది. వేరాజ్ 2024కు వచ్చేసరికి మందిర నిర్మాణం పూర్తి అయిపోయింది. ఆర్థికంగా మోడీ ప్రభుత్వ పనితీరు అంతంత మాత్రంగా ఉంది. గ్రోత్ రేటు, పర్ఫార్మెన్స్ పెద్దగా లేవు. అలాగని విపక్షం పుంజుకుందా అంటే లేదు. అందుకోసమని ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ వచ్చింది. బీజేపీ డీలా పడుతున్న సంకేతం కనపడింది కదా. ఆ తర్వాత అసలు గేమ్ మొదలైంది కదా. ఎస్ఐఆర్ అనే అస్త్రం ఈసీ ద్వారా బీజేపీనా లేకపోతే విధానపరంగానా ప్రయోగించడం చూస్తా ఉంటే విపక్షాలు అల్లాడిపోతా ఉన్నాయి కదా. అసలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లేకుండా పోయింది. పోలింగ్ కి ముందే ఓట్లన్నీ పోతున్నాయి అని విపక్షాలు ఆందోళన పడతా ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన మమత లాంటి ముఖ్యమంత్రులు నేరుగా కోర్టులో అపియర్ అయ్యి వాదించినా గానీ లాభం లేని పరిస్థితి. ఇప్పుడు బెంగాల్లో కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఈ దంగల్లో బీజేపీని ఓడించడం అంటే అంత సులభమా అంటే కాదు కదా. బలహీన పడినా కూడా బీజేపీ ఇంత ప్రబలంగా ఎదురుదాడి చేస్తా ఉందంటే ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఏం చేయాలి? ఏకమైతే సరిపోదు కదా, వ్యూహం కావాలి కదా. ఫలితాలు, పర్ఫార్మెన్స్ గురించి, ఎకనామిక్ స్లో డౌన్ గురించి అంతర్జాతీయంగా ఏది రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవాలన్నా అమెరికా పర్మిషన్ ఇవ్వాలా? ఇండియా కెనాట్ బై ఆయిల్ ఫ్రమ్ హూ ఇట్ వాంట్. నరేంద్ర మోదీ కీప్స్ క్వైట్ అనే ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకురావడం వల్ల ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎంతమందికి అయితే ఈ ఆర్గ్యుమెంట్ అర్థమవుతుందో అంతకి డబుల్ ద నెంబర్ ఇలాంటి విషయాలు అర్థం కాని వాళ్ళు కదా మన దేశంలో. ఇదే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మరి మార్గం ఏంటి? తట్టుకోవటం ఎలా? ఒక్కటే దారి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవటం మీద కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలు దృష్టి పెట్టాలి. మీరు కావాలంటే హిస్టారికల్ గా చూడండి. కాంగ్రెస్ ఎప్పుడైనా సరే 20 నుంచి 23, 24% దగ్గరే పరిమితం అయిపోతే గనక ఆ పార్టీ నెంబర్ 100 దాటదు. అంటే కాంగ్రెస్ 23% కంటే ఓట్లు దాటలేకపోతే దేశంలో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ రాదు. వేరే కాంగ్రెస్ గనక 28 లేదంటే అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు సాధించిన ప్రతిసారి కాంగ్రెస్ సపోర్టెడ్ గవర్నమెంట్, కాంగ్రెస్ కోయిలేషన్ కేంద్రంలో వస్తూ ఉంది కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి ఒక 10% ఓట్లు పెరగాలంటే మార్గం ఏంటి? కొత్త ఫ్రంటియర్లు వెతకాలా? దానికంటే కూడా ముఖ్యం కొత్త జనరేషన్ ని ఆకట్టుకోవటం, ఆలోచన రేకెత్తించడం. పైగా కాంగ్రెస్ కి బీజేపీతో పోలిస్తే ఇది సులభంగా చేయగలిగిన పని కూడా. ఎందుకంటే ట్రెండీగా అనిపించే రాహుల్ నాయకత్వం ఉంది కదా. So the entire car is designed to hold this engine in place. ఏ సబ్జెక్ట్ మీదైనా మాట్లాడగలిగే, కొలోక్వియల్ గా కలిసిపోగలిగే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, ప్రియాంక గాంధీ అపీరెన్స్ ని గనక అడ్వాంటేజ్ గా మలుచుకోగలిగితే, జెన్జీ ఓటర్లను ఆకట్టుకోగలిగితే గనక రాజకీయం మారేందుకు ఖచ్చితంగా స్కోప్ ఉంది. ఎలాగో తెలుసా? 40 ఏళ్ల లోపు వాళ్ళు భారతీయ ఓటర్లలో 60% మంది ఉన్నారు. ఇండియా ఈజ్ ఏ వెరీ మచ్ యంగ్ నేషన్. 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 60% మందికి పైగా ఉన్నారంటే మోడీ ఇప్పుడు 75+ కదా. అంటే ఓటర్లకి మోడీకి మధ్య 35 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రాహుల్ గాంధీకి ఓటర్లకి మధ్య ఏజ్ గ్యాప్ ఒక 10-15 ఏళ్లే. అంటే జనరేషనల్ పరంగా చూస్తే రాహుల్ గాంధీ దగ్గరగా ఉన్నారు ఓటర్లకి. Don't let them define your world. You should define your world. మరి ఈ అడ్వాంటేజ్ ని, ఈ స్ట్రాటజిక్ కనెక్ట్ ని యాక్టివేట్ చేసుకోగలిగితే కాంగ్రెస్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ ఎజెండాని గనక ప్రభుత్వ పనితీరు మీదకి, పర్ఫార్మెన్స్ మీదకి, ఫైనాన్షియల్ ఇండికేటర్స్ మీదకి మార్చగలిగితే గనక ఈ న్యూ జనరేషన్ కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ తో కాంగ్రెస్ కి డామినేట్ చేసేందుకు స్కోప్ దొరుకుతుంది. అలా కాకుండా ఎప్పటిలాగే మతం గురించో, లేదంటే ఎమోషనల్ ఇష్యూస్ గురించో, లేకపోతే వోకల్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ గాలిదియా అంటూ ఉంటారు కదా మోదీకో గాలియా దేతే రహతే. అలాగా రాజకీయం గనక అలాంటి ఆర్గ్యుమెంట్ మీదకి పోతే బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చేస్తుంది.
అంటే ఒకటి ఏజ్ బ్రాకెట్ని పట్టుకోవటం, రెండోది ఎజెండాని కాంగ్రెస్ గనుక సెట్ చేసే పరిస్థితిలో ఉంటే రాజకీయాల్లో మార్పు అనే ఫ్యాక్టర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ ఎప్పుడైతే పుంజుకుంటుంది అని అనుకుంటారో న్యూట్రల్గా ఉన్న పార్టీలైనా, బీజేపీ ఇతర ప్రాంతీయ పక్షాలైనా కానీ కాంగ్రెస్ వైపు మొగ్గేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇదే గేమ్ చేంజర్ అవ్వాలి. అంటే ఓవరాల్గా చూస్తే రెండు ఫ్యాక్టర్స్. ఒకటి, కాంగ్రెస్ ఓట్ల శాతం దేశవ్యాప్తంగా 28 కంటే ఎక్కువ పర్సెంటేజ్ రావాలి. వస్తే గనక దేశంలో రాజకీయం మారేందుకు అవకాశాలు ఉంటాయి. ఒక 30కో 31కో వెళ్ళింది అనుకోండి కాంగ్రెస్, ఇక తిరగలేదు, మార్పు వచ్చేసినట్టే. అట్లీస్ట్ 28 టచ్ అయినా కానీ 150 దాటేందుకు అవకాశాలు ఉంటాయి సీట్లు. తర్వాత కాంగ్రెస్ తన ఎజెండాతో, వ్యూహంతో జెన్జీని, కొత్త జనరేషన్ ఆకట్టుకోగలిగితే గనక సబ్జెక్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. రెండోది, మోడీతో పోలిస్తే ఆ ఏజ్ గ్యాప్, పొలిటికల్ ఇంటర్ఫేస్ అనేది బీజేపీకి ఛాలెంజ్ అయ్యేందుకు స్కోప్ ఉంది. మరి ఈ రెండింటినీ చేయగలిగితే గనక కాంగ్రెస్ ముందుండి దేశంలో రాజకీయం మారేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా చేయలేక మోడీ ఎదురుదాడిలో వ్యవస్థాపరంగా మోడీ అండ్ కో అనుసరించే ఎస్ఐఆర్ లాంటి వ్యూహాల, ఇంకేమైనా పేరు పెట్టండి, ఇలాంటి ఎత్తుగడలను ఢీకొట్టి గెలవాలి అని అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యేలాగా కనిపించట్లేదు రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి. మరి ఇంత అనుభవాలు చూసిన తర్వాత, బెంగాల్ ఫలితాన్ని కూడా ఆకళింపు చేసుకుంటూ ఉన్న తర్వాత, మరి కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలు కన్ను తెరవగలవా? రాహుల్ గాంధీ తన సామర్థ్యాన్ని, కెపాసిటీని, స్ట్రాటజిక్ ఎబిలిటీని డెవలప్ చేసుకుని ఎలివేట్ కాగలుగుతారా? ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటి అనే దాన్ని బట్టే 2029 ఫలితం డిసైడ్ కాబోతా ఉంది. మీరైతే ఏమంటారు? మోడీని ఆపటం సాధ్యమేనా, లేదంటే మోడీ గెలుస్తారా 29లో? కామెంట్ చేయండి.